ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆ యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన ప్రతి క్రైస్తవుడు వెలుగు సంబంధి. కాబట్టి ఇంకా పాపంలో జీవించడానికి, ఇతరుల వలె మత్తులుగా ఉండడానికి వీలులేదు. పగటి సంబంధులము, వెలుగు సంబంధులమైన మనము ఎల్లవేళలా విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ కలిగి జీవించాలి. దేవుని బిడ్డలమైన మనమందరం ఒకనికి ఒకరం అననుకూల పరిస్థితుల్లో ఆదరించుకునే వారంగా ఉండాలి. ఒకరికి ఒకరం ఎల్లవేళలా సమాధానం కలిగి ఉండాలి. ఆత్మీయంగా దారి తప్పి జీవిస్తూ విశ్వాసంలో వీగిపోతున్న వారిని దేవుని వాక్యం ద్వారా సరిచేయాలి. ఆత్మీయంగా బలపరచాలి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మనలో ఏ ఒక్కరం కూడా కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా జీవించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విధమైన కీడునకు అనగా కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా జీవించాలి. మన ఆత్మ, జీవం, శరీరం మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండేలా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి. దేవుడు మనలను క్షమిస్తున్న ప్రకారం మనం కూడా ఒకరినొకరం క్షమించుకోవాలి. మనవలే మన పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి అనుసరించడం, ఇలా జీవించడం మన విషయంలో దేవుని చిత్తం. కనుక దేవుని చిత్తానుసారంగా జీవించి ఎల్లప్పుడూ మేలైన దానినే చేస్తూ అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. గడిచిన నెలంతా కంటికి రెప్పలా కాపాడి మరొక నూతన నెలలో మొదటి దినమున నీ పాదాల చెంతకు చేరడానికి మీరిచ్చిన ఇట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు. మీరిప్పటి వరకు చేసిన ప్రతి మేలును బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, చేసిన సమస్తాన్ని బట్టి మీకు నిండు హృదయపూర్వక వందనాలు. అయ్యా, ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా మేము జీవించాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండాలి అని మీరు ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి యేసయ్యా, ఈ రోజు నుంచి నాయనా, ఇంకను నాయనా, మిక్కిలి భయభక్తులతో మీరు చూస్తున్నారన్న భయముతో, వణుకుతో ఎల్లవేళలా వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితం ఈరోజు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయుమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.